ఆపండి ఆపండి ఆపండి. ఒరే అప్రాచుడా, పవిత్రమైన నామ సంకీర్తనలో ఆ పిచ్చి గంతులు వెర్రి కోతులు ఏమిట్రా? అసలు నువ్వు మా మధుమతివేనా లేకపోతే ఆ గారడీ వాళ్ళ కూతురువే? ఇంకా అనుమానం ఏంటండి? అది మన సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లే అయితే అర్థం పర్థం లేని భజనలు ఎందుకు చేస్తుందండి? అంటే మాయ గారు మీరు మధుని అపార్థం చేసుకుంటారండి. మధు పాపం భక్తిలో మునిగి తేలి ఆ భక్తి తన్మయత్వంలోనే అలా డాన్స్ చేసిందండి. ఆ మాటలో భక్తి ఎక్కడుంది? విరక్తి తప్ప. అంటే మీకు పాట సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. అర్థం నేను చెప్తానండి, నేను చెప్తాను. ఏమిటా అర్థం? అంటే ఇప్పుడు నేను పనికి మాలిన యదవా హే భగవాన్, దేవుడా దేవుడా నేను చెయ్యని తప్పు లేదు హే భగవాన్ అంటే ఆ భక్తుడు ఈ భగవంతుడికి విన్నవించుకుంటున్నాడన్నమాట. అంతేకాదండి, తన జీవితం చేయి జారిపోయింది, తన బతుకు మంట కలిసిపోయిందని బాధపడుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే చేసిన తప్పుని రిపేరు 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 చేసుకుంటాను అంటున్నాడు. అంటే ఆ పాట పరమార్థం అది. నాయనా నిజమా? ఆ పాటలో అంతర్థం ఉందా? అజ్ఞానిని తెలుసుకోలేకపోయాను. అమ్మ అనసూయ కొడుకా, ఏం మేనేజ్ చేసా? చెప్తా నీ పని. ఓరయ్యో ఏంటమ్మే నాన్ రెడీ. ఏమిటి పిచ్చి ప్రలాపనలు? ఇది ఇలా సినిమా హాల్? పవిత్రమైన హరినామ సంకీర్తనం జరగవలసిన ప్రదేశంలో అసభ్య పదజాలంతో కూడిన పాటల చి వినడానికే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. ఎంత మాట అన్నారన్నయ్య గారు. ఒక భారత స్త్రీ తన భర్తని దైవంగా భావించి పూజించే పాట ఇది. ఆ పాటలో అంతర్థం ఉందారా? ఏమరా, నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి? ఒక స్త్రీ తన భర్త గురించి పాడే పాట? అవునమ్మా, అందుకే ఓ నా పతిదేవుడా, నీకాకలేస్తే నేను అన్నం పెడతాను, నువ్వలా అలసిపోయొస్తే నీ తలకి ఆయిల్ పెడతాను అని. తలకి అన్నమాట పాటలో లేదే. ఆయిల్ తలకు కాకపోతే తలుపులకి గడపలకి పెడతారా? అన్నీ తెలిసిన వారు మీరే అర్థం చేసుకోపోతే ఎలాగా? అర్థమైంది. అలాగే భార్యాభర్తల బంధం అన్నాక ముద్దు ముచ్చట్లు తప్పవు కదా అని అలా పాడుకుంటూ ఉంది ఆ భక్తురాలు. సినిమాలో ఈ పాటకు డాన్స్ చేసిన భక్తురాలా? అయితే నేను భక్తుడిని అయిపోతారా? నమ్మజవుతుంది. క్షమించండి వదిన గారు, పాటని పైనుంచి కాకుండా దాని భావంలోకి వెళ్ళాలని మీ మాటల వల్లే అర్థమైంది. ఇంతటి భక్తి కలిగిన కుటుంబానికి మా కూతురు కోడలైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈమె మా బంగారు తల్లి మధుమతి అని పూర్తిగా నమ్ముతున్నాం.
అందుకే మీ ఇద్దరిని కాశీకి పంపుతున్నాం. ఏంటి? ఆ ఏమీ లేదు. మీరెప్పటినుంచో కాశీకి వెళ్ళాలని అనుకుంటున్నారని మధుమతి ద్వారా తెలిసింది. అందుకే మీ ఇద్దరి కోసం కాశీకి 2 టికెట్లు తెప్పించాను. సంతోషంగా కాశీ యాత్ర చేసి రండి. నిజమా తల్లి? మధు చెప్పు, నిజమని చెప్పు. అవును నాన్నగారు. ఏమండి, అది ఆ దేవుడు ఆజ్ఞ అనుకుంటా. అవును. అమ్మ మధు, జాగ్రత్తమ్మా. మళ్ళీ మేము తిరిగొచ్చేసరికి నువ్వు శుభవార్త చెప్పాలమ్మా. ఏమండి, పదండి, మళ్ళీ మన సామాన్లన్నీ సర్దుకోవాలి. వస్తాం వదిన గారు, వస్తాం. పదండి, వస్తాం వదిన గారు. తొందరగా వెళ్ళి సర్దుకోండి. అలాగే అన్నయ్య గారు. కాశీ విశ్వేశ్వర తండ్రి వచ్చేస్తున్నాం. ఇంత సడన్ గా మా అమ్మని నాన్నని కాశీకి పంపిస్తున్నారంటే ఏదో ఉంది. అందుకే 10,000 ఖర్చు పెట్టి మరీ పంపిస్తున్నా. ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ జరగాలంటే మా అజయ్ మామగారు ఉండకూడదు. ఏయ్, బుద్ధుందా అసలు మీకు? వాళ్ళకి నిజం తెలిస్తే ఎంత ప్రమాదం. మొత్తం అవుట్. ఎల్లబోయ్, ఆకలిస్తే అన్నం ఏయ్, పెట్ట, పెట్టు, పెట్టు, ఏయ్. ఆకలిస్తే ఆయిల్ పెట్ట. దీంతో జాగ్రత్తగా ఉండాలి. డబుల్ జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆకలిస్తే అన్నం పెడతా, ఆకలిస్తే పద, పద. ఆయిల్ పెడతా. పద. ఆహా. అమ్మో అమ్మో అమ్మో. అబ్బా. అమ్మా అనసూయ గారు, ఎన్నో నిశ్చితార్థాలకి ముహూర్తాలు పెట్టాను గాని ఇలా సగం నిశ్చితార్థానికి మొదటిసారి ముహూర్తం పెడుతున్నానమ్మా. అలాగండి. అయితే మీ ఫీజులో సగం కట్ చేసి ఇస్తానులేండి. ఎందుకు తల్లి? ఆ? సగం నిశ్చితార్థమే చేయిస్తున్నారు కదా, అందుకే మీ ఫీజులోంచి సగం ఫీజు నేను తీసుకుంటున్నాను. కర్మ కర్మ, అనవసరంగా చెప్పి ఇరుక్కుపోయాను. అమ్మా, రేపు ఉదయం 11:39 మంచి ముహూర్తం ఉందమ్మా. నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. సంతోషం, అలాగే జరిపిద్దాం. ఇక పెళ్లి కూడా ముహూర్తం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. అలాగే అమ్మా. అయ్ బాబోయ్, పెళ్ళికా? అయ్యో. అమ్మా, ఈ నెల 15వ తేదీ అనగా ఆదివారం ఉదయం 9:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా? ఏమంటావు బంతి? ఈ రోజు నుంచి 15 రోజుల్లోపు మంచి ముహూర్తం ఉందట. అదే ఖాయం చేసేద్దామా? పొంతులుగా ఎలాగంటే అలాగే అదే ముహూర్తం పెట్టండి. సార్, ముహూర్తం కాదు సార్, ముహూర్తం. అదే 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 నానేటన్నాను, ముహూర్తం కదా అన్నదే. సరే సరే పంతులు గారు, ఆ ముహూర్తం ఖాయం చేసేసి లగ్నపత్రిక రాసేయండి. శుభం అమ్మా. ఆ సగం నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే. సగం ఏంటి పంతులు గారు, పూర్తి పెళ్లి జరిపిస్తాను. మా ఆయన్ని అత్తని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తాను. సరే 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 సరే, లగ్నపత్రిక రాసుకొని రండి, వెళ్ళండి. అలాగే అమ్మా, వస్తాను. నమస్కారం. అయ్యో, ఎవరయ్యా? అయినా ఏంటమ్మా ఇది? ఆ బసంతి నేను పెళ్లి చేసుకుంటే నా పేక నేను ఊరేసుకున్నట్టే. నాన్న,
అనవసరమైనవి ఏవేవో ఆలోచించుకురా. ఆ బసంతి అందం చూసి, చదువు చూసి, దాని అంతస్తు చూసి చేసుకుంటున్నావా? మరి దాని వెనకున్న కోట్ల రూపాయల నిధిని చూసి చేసుకుంటున్నావు. కరెక్టేనమ్మా. ఆ వజ్రాల కోసం తప్పడం లేదు గాని, లేకపోతే ఆ బసంతితో పెళ్ళంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ బాధ నాకు తెలీదా నాన్నా? ఏం తెలుసమ్మా? చెప్పు, నీకేం తెలుసు? తెలిస్తే దాంతో నా పెళ్లి చేసి నా గొంతుకొస్తావా? పిచ్చి నాన్న, పెళ్ళయ్యాక దానంతు చూస్తానేమో గాని నీ గొంతెందుకు వస్తాన్రా? అంతు చూస్తావా అంటే? అంటే మన దారికి అడ్డొచ్చిందనుకో, నీ మాజీ పెళ్ళ మధుమతినేం చేశావు? నువ్వే చంపి ఇంటి వెనకాల పాతేశావు. మధుమతిని వీళ్ళే చంపేశారు. ఆ మధు స్థానంలో ఈ బసంతిని తెచ్చి అదే మధు అని నమ్మించావురా. ఇక్కడున్నది బసంత. దాని వెనకున్న కోట్లు మన చేతికి రాగానే ఆ బసంతిని కూడా లేపేస్తా. దాంతో కోట్లు తీసుకుని ఎటో పారిపోయిందని అబద్ధం చెప్తాం. ఐడియా అదిరిందమ్మా. నేను పెళ్లికి రెడీ. అది ఈ అనసూయ కొడుకంటే. పద భోంచేద్దాం. ఓకే. అయ్యో చిట్టి తండ్రి. అమ్మా అనసూయ, క్యాష్ దగ్గర కాలాంతకురాలనుకున్నాను కానీ హంతకురాలని తెలీదు. ఇప్పుడే తెలిసింది. నా ఫోర్స్తో వస్తా, నిన్ను అరెస్ట్ చేసి ప్రమోషన్ కొడతా. వస్తా వస్తా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది సిస్టర్. ఎందుకన్నయ్యా? నీ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టినందుకు, నువ్వు బసంతుమని నమ్మించి వాళ్ళ చేత ముహూర్తం పెట్టించినందుకు. ఇందులో సంతోషం ఎక్కడుందన్నయ్యా? ఇది సంతోషం ఎలా అవుతుందన్నయ్యా? గతి లేక వాళ్ళనేమీ చేయలేక బాధలో ఆనందాన్ని, దుఃఖంలో సంతోషాన్ని వెతుకుతున్నానన్నయ్యా. నువ్వు ఎంచుకున్న మార్గంలో ఒక మెట్టు ఎక్కావు కదా సిస్టర్. విజయానికి దగ్గరేవు కదా. ఏదన్నయ్యా విజయం? ఒక్కసారి తాళి కట్టిన భర్తతో మళ్ళీ తాళి కట్టించుకోవడం విజయమా అన్నయ్య? అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా 7 అడుగులు నడిచిన నా భర్తతోనే మళ్ళీ 7 అడుగులు వేయడం విజయమా? ఈ ప్రపంచంలో రాత బాగోలేక 2 పెళ్ళైన ఆడవాళ్లున్నారు. కానీ నాలాగా ఒకే భర్తని 2 సార్లు పెళ్లి చేసుకునే దురదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా అన్నయ్య? బాధపడదు సిస్టర్. ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. అనుకున్నాను కాబట్టే అన్నయ్య ఇంకా బతికున్నాను. లేదంటే నేను చచ్చిపోయానని తెలిసిన తర్వాత కూడా నా భర్తకు నా మీద జాలి కాని, బాధ కాని, పశ్చాత్తాపం కాని కలగనందుకు అప్పుడే చచ్చిపోయి ఉండేదాన్ని. నీ త్యాగం, ఓర్పు, సహనం వృధాగా సిస్టర్. ఏ ఆశ, ఆశయంతో ఇంత దూరం ప్రయాణించావో ఆ లక్ష్యాన్ని సాధిస్తావమ్మా. గమ్యాన్ని చేరుకుంటావమ్మా. గడ్డ కావురంతో బల్చి కొట్టుకుంటున్న ఆ తల్లి కొడుకులకు బుద్ధి చెప్తావమ్మా. చెప్పాలన్నయ్య, డబ్బు కోసం గడ్డి తినే మా అత్తయ్యకి, ఆవిడ కోసం ఎదుటి వాళ్ళకి గడ్డి తినిపించే నా భర్తకి గట్టిగా బుద్ధి చెప్పాలి. డబ్బు కంటే విలువైనది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయని తెలియచేయాలన్నయ్య. ఏ డబ్బు మీద దురాశతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తుందో అదే డబ్బుతో దిమ్మ తిరిగిపోయే స్ట్రోక్ ఇవ్వాలి. మధుమతిని నేను చంపానని తనంతట తానే ఒప్పుకునేలా చెయ్యాలి. అప్పుడే నాది నిజమైన విజయం. అవును సిస్టర్, ఆ గడసరి అత్త మీద ఈ సొగసరు కోడలు చేసే ఘన విజయం అతి దగ్గరలో ఉంది. థ్యాంక్స్ అన్నయ్య. నీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నాదే విజయం. అత్తా, ఒక్క ప్లాన్తో వస్తున్నా, రెడీగా ఉండు. సార్ మేము రెడీ సార్. సార్
వెంటనే అనసూయ ఇంటికెళ్ళి పిచ్చ కొట్టుడు కొట్టి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి సెల్లో వేసేద్దాం సార్. ఎస్ఐ మీరా నేనా? మీరే సార్. మరి పవర్ఫుల్ డైలాగ్లన్నీ మీరే పంచుకొని చెప్తే నేనేమో చెప్పాలరా? సారీ సార్. రేయ్ ఇప్పుడు చెప్తా వినండి. పోలీసు వాడిని పిచ్చోన్ని చేసి నన్ను ఆ ఇంట్లో పన్నుగా చేసి నా బాడీతో కబడ్డీ ఆడుకున్నా ఏ అనసూయ వస్తున్నా. నిన్ను అరెస్టు చేసి సెల్లో తోసి ఫుల్గా కుమ్మేసి శిక్ష వేయించకపోతే నా పేరు యాదగిరే కాదు. మీకు భయమే లేదా సార్? ఏంట్రా నాకు భయమా? ఏయ్ భయానికి భయం వేస్తే ఫోటో పైన నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది. ఎందుకు సార్? ఎందుకేట్రా దెయ్యం వస్తే ఈ ఫోటో చూసి పారిపోతుంది. దెయ్యాలు కూడా భయపడిన దరిద్రపు పేసారా నాది? చంపుతా. ఆల్రెడీ చచ్చాకే దెయ్యాలు అవుతాయి సార్. మళ్ళీ మీరు అటు చంపలేరు. నోర్మోయ్ మేము నోరు మూసిన దెయ్యాలు చావో కదా సార్. కావాలంటే కామెడీలు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ముందు అనసూయని అరెస్ట్ చేయాలి. పదండ్రా. ఏ అనసూయ వస్తున్నా. అయిపోయా పదండ్రా. ఏ అనసూయ వస్తున్నా. నిన్ను దేవుడు కూడా కావలేడు. పదండ్రా పదండి. అనసూయ అయిపోయావు. ఏ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? వస్తున్నా. ఏ అనసూయ వచ్చేసా. వసే అనసూయ వచ్చేసా. గన్ను మీ పాకెట్లో ఉంది సార్. కన్ను కాదురా కన్ను. ఛీ ఊరుకోండి సార్. నేనేమన్నా అమ్మాయిని అనుకుంటున్నారా నాకు కన్ను కొట్టడానికి? ఛీ అలా అర్థమైందా నీకు? పద. అనసూయ వస్తున్నా. అనసూయ ఎక్కడరా? పట్టుకో. ఏంట్రా నువ్వు నా ఇంట్లో పనిచేసే పనోడివి కదూ? కాదు ఎస్ఐ యాదగిరి. ఎందుకు రాలా అచ్చోసిన అంబోతులు అరుస్తున్నా? పొరో చేత కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. అయినా అంతకురాలు నీతో నాకు మాట్లాడి. మా అమ్మ అంతకురాలని చెప్పడానికి నువ్వెవడరా? నేను ఎవరినా? మగధగిరి, భోరగిరి, సప్తగిరి, యాదగిరి ఇలా పుట్టినోళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టేవాడు చెప్పేవాడు కావాలని మా నాన్న ముక్కి మరి పెట్టాడు యాదగిరి అని. ఎవరికి పెట్టాడు సార్? నాకు 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 పేరుని ఎలా నాకుతారు సార్? మరి 3 సార్లు ఎలా నాకుతారు సార్? ఏయ్ పంచులు వేస్తే దంచుతా. వేసే అనసూయ మీ ముందున్నది మధుమతి కాదు. అవును కాదు. ఎంత ధైర్యంగా చెబుతున్నావు? ఇది చెప్పడానికి ధైర్యం ఎందుకు? నా ముందున్నది నువ్వే కదా. నా ఉద్దేశం ఆమె మధుమతి కాదు. నీ కోడలు మధుమతి చచ్చిపోయింది. ఈ విషయం వీడికి ఎలా తెలిసింది? అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. కళ్ళు పోయాయా? కళ్ళ ముందే మధుమతి పెట్టుకుని చచ్చిపోయింది అంటున్నావేంటి? అవును నా భార్య మధుమతి అక్కడే ఉందిగా. తప్పు చేస్తూనే ఉన్నారు. ఆపాలి. ఆపకపోతే నేనెవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. 3 ఆప్షన్ చెప్పడానికి ఉండదు కదా సార్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. చేతులతో పనిచేయాలి కానీ చెవులతో ఎలా పనిచేస్తారు సార్? నోర్మోయ్. ఆప్షన్ ఏ తప్పు చేసేవాడిని నేను కొడతా. ఆప్షన్ బి తప్పు చేసిన వాడు మిమ్మల్ని కొడతాడు. అబ్బా నువ్వో తల్లి మధ్యలోకి వస్తే డైలాగ్ మర్చిపోతా. అనసూయ నువ్వు మధుమతిని చంపేశావు. నా చెవులతో నేనే విన్నా. నేను కూడా నా చెవులతోనే వింటాను గాని పక్క వాళ్ళ చెవులతో విన్నా. తప్పు చేసేది కాకుండా దబాయిస్తున్నావా? ఏటి బెదురుతున్నావు? మా అత్తకుంత మధుని చంపినడానికి సాక్షికి వేటి?
సాక్ష్యమా? చూపిస్తా. అందరూ ఇంటి వెనక్కి రండి.